తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ దర్యాప్తుకు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీ హద్దు మీరి ప్రవర్తిస్తోందని ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈడీకి నోటీసులు జారీ, తదుపరి దర్యాప్తుపై స్టే విధించింది ధర్మాసనం. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్లో ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారించింది. ఈడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి దర్యాప్తుపై స్టే విధించింది. రెండు 2014 నుంచి 21 రాష్ట్ర ప్రభుత్వమే అవినీతి ఆరోపణలపై 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది.